టెస్ట్‌లో నైపుణ్య పరీక్షల్లో ఆల్రెడీ దీనికన్నా ముందు ఫస్ట్ స్కిల్ టెస్ట్ అసలు ఎన్ని స్కిల్ టెస్ట్‌లు ఇచ్చాడు సిలబస్‌లో, ప్లస్ ఏ స్కిల్ టెస్ట్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి ముందు వీడియోలో మనం చూసాం. దాంట్లో బాస్కెట్‌బాల్ స్కిల్ టెస్ట్ కూడా వీడియో ఏంటి పరిస్థితి, ఎలా చేయాలో కూడా చూసాం. జాన్సన్స్ బాస్కెట్‌బాల్ టెస్ట్ అయిపోయింది. సో 5 స్కిల్ టెస్ట్‌లో ఒకటి అయిపోతే ఇంకా 4 స్కిల్ టెస్ట్‌లు ఉన్నాయి. సో ముందు చెప్పినట్టుగానే ఆ 4 స్కిల్ టెస్ట్‌లలో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ జాన్సన్స్ బాస్కెట్‌బాల్ టెస్ట్ క్లియర్ అయిపోయింది. జాన్సన్స్ బాస్కెట్‌బాల్ టెస్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి రసెల్ లాంజ్ వాలీబాల్ టెస్ట్. సో పలకండి, సెకండ్ టెస్ట్ పేరేంటి? రసెల్ లాంజ్ వాలీబాల్ టెస్ట్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి స్మిథల్స్ ఫ్రెంచ్ అచీవ్మెంట్. స్మిథల్స్ ఫ్రెంచ్ అచీవ్మెంట్ హాకీ టెస్ట్. సో హాకీ గేమ్ లో స్మిథల్స్ ఫ్రెంచ్ అచీవ్మెంట్ అనేటువంటి టెస్ట్ ను ఉపయోగిస్తాము. వాలీబాల్లో రసెల్ లాంజ్ అనేటువంటి టెస్ట్ ను ఉపయోగిస్తున్నాం. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి లోకాత్ మ్యాక్ఫర్సోన్ బ్యాడ్మింటన్ టెస్ట్. సో ఇది బ్యాడ్మింటన్ గేమ్, షటిల్ బ్యాడ్మింటన్ ఉపయోగించేటువంటి టెస్ట్ పేరు లోకాత్ మ్యాక్ఫర్సోన్ టెస్ట్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మెక్డొనాల్డ్స్ సాకర్ ఫుట్బాల్ టెస్ట్ లేదా మెక్డొనాల్డ్స్ సాకర్ టెస్ట్. ఇది మెక్డొనాల్డ్స్ టెస్ట్. సో ముందుగానే చెప్పినట్టుగానే మీకు ప్రీవియస్ గా మన పీఈటీ సిలబస్ లో ఉన్నప్పుడు కానీ ప్రీవియస్ డిఎస్సీలో కానీ మనకి ఏమొచ్చేది, ఏదో గేమ్ పేరు ఇచ్చి ఆ గేమ్ లో ఉన్నటువంటి స్కిల్ టెస్ట్ ఏంటని అడిగేవాడు. అందుకే 2014 డిఎస్సీ డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చింది. రసెల్ లాంజ్ టెస్ట్ అని ఇచ్చి ఏ గేమ్ లో ఉపయోగిస్తారని అడిగాడు 2014లో. అప్పుడు ఏ గేమ్ అది? వాలీబాల్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి ఇచ్చిన పీడీ సిలబస్ లో అసలు రసెల్ లాంజ్ టెస్ట్ ఎందుకు చేస్తాం, ఎప్పుడు కనుక్కున్నారు, ఏ సామర్థ్యం కోసం చేస్తాం, ఏ స్కిల్ కనుక్కోవడం కోసం చేస్తాం, ఎలా చేస్తాము, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, మొత్తం స్కిల్ ఆ టెస్ట్ యొక్క ప్రొసీజర్ మొత్తం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రీవియస్ గా ఓన్లీ గేమ్ దానికి ఉన్నటువంటి స్కిల్ టెస్ట్ నేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మీరు ఇనిషియల్ గా గేమ్ స్కిల్ టెస్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాలీబాల్లో ఉపయోగించే టెస్ట్ పేరు రసెల్ లాంజ్ టెస్ట్. నెక్స్ట్ హాకీలో స్మిథల్స్ ఫ్రెంచ్ అచీవ్మెంట్ టెస్ట్. దెన్ నెక్స్ట్ వచ్చరికి బ్యాడ్మింటన్ లో లోకాత్ మ్యాక్ఫర్సోన్ బ్యాడ్మింటన్ టెస్ట్. అండ్ సాకర్ లో సరికి లేక ఫుట్బాల్ సరికి మెక్డొనాల్డ్స్. ముందు చెప్పినటువంటి బాస్కెట్బాల్ లో జాన్సన్స్ బాస్కెట్బాల్ టెస్ట్. అయితే ఇవే కాకుండా మనకి బాస్కెట్బాల్ కనుక్కోవడానికి చాలా టెస్ట్లు ఉన్నాయి. ఏమంటే జాన్సన్స్ కానీ, లిల్లిచ్ కానీ, కేనాక్స్ కానీ, హ్యారిసన్ కానీ, వాల్ బౌన్స్ కానీ, ఇవన్నీ టెస్ట్లే. కానీ సిలబస్ లో ఎవరిని ఇచ్చారో వాళ్ళు చదవాలి. అంతేగాని బాస్కెట్బాల్ ఉందని చెప్పేసి అన్ని టెస్ట్లు చదవమాకండి. బాస్కెట్బాల్లో మనకిచ్చిన జాన్సన్స్ మాత్రమే చదువుతాము. వాలీబాల్లో కూడా అంతే. రసెల్ లాంజ్ ఉంది, బ్రాడీ వాలీ టెస్ట్ కూడా ఉంది. కానీ బ్రాడీ వాలీ సిలబస్ లో లేదు. రసెల్ లాంజ్ మాత్రమే చదవాలి. అలాగే హాకీ టెస్ట్ వచ్చేసరికి ఫ్రెంచ్ అచీవ్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఫ్రైడల్ ఫీల్డ్ హాకీ టెస్ట్ కూడా ఉంటుంది. ఫ్రైడల్ ఫీల్డ్ హాకీ చదవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇచ్చాడో స్మిథల్స్ ఫ్రెంచ్ అచీవ్మెంట్ టెస్ట్ మాత్రమే చదువుకోవాలి. అలాగే బ్యాడ్మింటన్ వచ్చేసరికి లోకాత్ మ్యాక్ బ్యాడ్మింటన్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫ్రెంచ్ షార్ట్ సర్వ్ టెస్ట్ కూడా ఉంటుంది బ్యాడ్మింటన్ కి. అది చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ లోకాత్ మ్యాక్ పర్సన్ టెస్ట్ చదువుతాం. అలాగే సాకర్ ఫుట్బాల్ వచ్చేసరికి మెక్డొనాల్డ్స్ ఉంటుంది, రొనాల్డ్స్ ఉంటుంది, వార్నర్స్ ఉంటుంది. ఇవన్నీ ఫుట్బాల్యే, కానీ అవన్నీ వద్దు. మెక్డొనాల్డ్స్ టెస్ట్ ఎలా చేశారు, ఏ సామర్థ్యం కనుక్కున్నారు మాత్రం అడగాలి. సో ఇక్కడ క్లారిటీ ఏంటంటే 5 టెస్టులు ఏ విధంగా చేస్తాం, ఏ ఉద్దేశం కోసం చేస్తాం, ఎవరు కనిపెట్టారు, తర్వాత ఏ విధంగా ప్రొసీజర్ చేస్తారనేది కావాలి. సో దాంట్లో భాగంగా ముందు జాన్సన్స్ బాస్కెట్బాల్ టెస్ట్ ఎవరికి, ఎప్పుడు కనిపెట్టారు, ఎందుకు చేస్తాం, ఎన్ని టెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, ఏ టెస్ట్ ఐటమ్స్ ఏ విధంగా కనుగొనాలని ముందు బాస్కెట్బాల్ లో చూసాం. ఇప్పుడు వీటిల్లో చూద్దాం. సో రసెల్ లాంజ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను సింపుల్ మ్యాటర్ లో చెప్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ రసెల్ లాంజ్ టెస్ట్, రసెల్ లాంజ్ వాలీబాల్ టెస్ట్. ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత కంపారిటివ్ లో మళ్ళీ టేబుల్ ఇస్తాను, ముందు చూద్దాం. ఫస్ట్ పాయింట్ అంటే రసెల్ లాంజ్ టెస్ట్ వాజ్ డెవలప్డ్ బై, అంటే ఎవరు కనుగొన్నారు లేదా కన్స్ట్రక్టెడ్ బై. అసలు రసెల్ లాంజ్ టెస్ట్ ను ఎవరు కనిపెట్టడం జరిగింది, ఏ సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. సో రసెల్ లాంజ్ టెస్ట్ వాజ్ ఫస్ట్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ది ఇయర్ 1937. 1937 లో రసెల్ లాంజ్ వాలీబాల్ టెస్ట్ ను కనుగొనడం జరిగింది. అయితే ఎవరి చేత? రసెల్ లాంజ్ అనేటువంటి వ్యక్తుల చేత కాదు. 1937 లో మొదటగా కనుక్కున్నది ఫ్రెంచ్ కూపర్ అనే వ్యక్తి చేత 1937 లో కనుగొనడం జరిగింది. క్లారిటీగా రండి. రసెల్ లాంజ్ వాలీబాల్ టెస్ట్ ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటే 1937 పెట్టండి. అప్పుడు కనుక్కున్నది రసెల్ లాంజ్ అనే వ్యక్తులు కాదు, ఫ్రెంచ్ కూపర్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. దీనికన్నా ముందు చెప్పిన బాస్కెట్బాల్ టెస్ట్ ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? 1934.
జాన్సన్ బాస్కెట్బాల్ టెస్ట్ వచ్చేసరికి 1934, దాని తర్వాత ఇది 1937. వరుసగా ఇయర్స్ వైజ్ గా సీక్వెన్స్ కోసం ఈ సీక్వెన్స్ రాశాను, ఆ ఇయర్స్ కోసమే రాశాను. ముందు వచ్చినటువంటి జాన్సన్ బాస్కెట్బాల్ టెస్ట్ 1934 అయితే రసెల్ లాంచ్ 1937. అయితే 1937 లో కనుగొన్నది ఎవరు? ఫ్రెంచ్ కూపర్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఫ్రెంచ్ కూపర్ 1937 లో కనుగొన్న ఈ టెస్ట్ ఎవరి కోసం కనుగొన్నాడు అంటే కాలేజ్ ఉమెనా, స్కూల్ ఉమెనా, మెన్నా, లేకపోతే ఉమెనా, బాయ్సా, గర్ల్సా, ఇలా డిఫరెంట్ అడుగుతాడు కదా. కాబట్టి ఏ టెస్ట్ ఎవరి కోసం అనేది పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా ఫ్రెంచ్ కోపర్ అనే వ్యక్తి ఈ టెస్ట్ ని ఎవరు కనుక్కున్నారంటే ఎవరికంటే 7 to 9th అంటే మీన్స్ 7th, 8th, 9th. 7 to 9 అంటే ఏంటి? 7th grade, 8th grade, 9th grade ఆఫ్ ది గర్ల్స్, స్కూల్ గర్ల్స్ అనమాట. అంటే ఒక పాఠశాలలో ఉన్నటువంటి 7th, 8th, 9th గ్రేడ్ చదువుతున్నటువంటి ఏదైతే అమ్మాయిలు ఉన్నారో, ఆడపిల్లలు ఉన్నారో, ఆడపిల్లల కోసం మాత్రమే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 7 to 9, 7th, 8th, 9th గ్రేడ్ ఆఫ్ ది స్కూల్ గర్ల్స్. పాఠశాలలో ఉన్నటువంటి ఆడపిల్లలైనటువంటి 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా కనిపెట్టినటువంటి టెస్ట్ పేరే. అంటే ఆ గేమ్ లో, ఆ వాలీబాల్లో ఆ తరగతి ఆడపిల్లలకి ఎంతవరకు సామర్థ్యం ఉందో తెలుసుకోవడం కోసం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ టెస్ట్ ని కనిపెట్టడం జరిగింది. సో మూడో క్వశ్చన్ అయితే అదే అడుగుతాడు, ఎవరికి కనుక్కున్నారు అని అడిగితే ఏం చెప్పాలి మీరు? 7th, 8th, 9th గ్రేడ్ ఆఫ్ ది స్కూల్ గర్ల్స్. క్లియర్? ఎవరి చేత కనిపెట్టబడింది? ఫ్రెంచ్ కూపర్ అనే వ్యక్తి చేత కనిపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలో కనిపెట్టింది? 1937 లో కనిపెట్టడం జరిగింది. ఇది డైరెక్ట్ గా ఎగ్జామ్ అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. అయితే ఇప్పుడు మరి రసెల్ లాంజ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే 1937 లో ఫ్రెంచ్ కూపర్ కనిపెట్టిన తర్వాత ఇన్ ఇయర్ 1940, ఇన్ ద ఇయర్ 1940 ద రసెల్ మీన్స్ నయోమి రసెల్. ఆయన పూర్తి పేరు నయోమి రసెల్. నయోమి రసెల్ అనే వ్యక్తి అండ్ నెక్స్ట్ ఎలిజబెత్ లాంజ్ అనే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు అనమాట. సింపుల్ గా రసెల్ అండ్ లాంజ్ అని ఇద్దరు వ్యక్తుల చేత, ఒకే పేరు కదా, ఇద్దరు వ్యక్తుల చేత మరలా ఇది మోడిఫై చేయించడం జరిగింది. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ అంటే రసెల్ లాంజ్ టెస్ట్ వాజ్ మోడిఫైడ్ ఇన్ ద ఇయర్ 1940. సో రెండు క్వశ్చన్ ఏంటండి, ఎప్పుడు కనుగొన్నారు అంటే 1937, ఎప్పుడు ఆ టెస్ట్ మార్పు చేయబడింది అని అడిగితే 1940. క్లారిటీగా ఉండాలి. ఎప్పుడు కనిపెట్టారంటే 1937, ఎప్పుడు మాడిఫై చేయబడింది అంటే 1940. సో 1940లో మాడిఫై చేసింది ఎవరు? రసెల్ మరియు లాంజ్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులు. పూర్తి పేరు అయితే నయోమి రసెల్ అండ్ ఎలిజబెత్ లాంజ్. నయోమి, ఎలిజబెత్ లేని మనకు వద్దులే, డైరెక్ట్ గా మనకు తెలిసిన క్వశ్చన్ నేర్చుకో, రసెల్ లాంజ్. మరి నయోమి మీద, ఎలిజబెత్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాడా? కాబట్టి ఉంది కాబట్టి చెప్తున్నా, క్లారిటీగా చదివేసి వదిలేసండి. అంత కాకపోతే రసెల్ లాంజ్ అంతే. సో రసెల్ లాంజ్ అనే వ్యక్తుల చేత 1940లో కనుగొనడం జరిగింది. అయితే మాడిఫై చేశారు ఎవరికి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో మొదటిగా ఈ టెస్ట్ కనుక్కునేది ఎవరికి? 7th, 8th, 9th గర్ల్స్ కదా. వీళ్ళు మాడిఫై చేసి ఎవరికి ఇచ్చారంటే జూనియర్ హై స్కూల్ గర్ల్స్. గమనించారా? పైన మొదటగా కూపర్ వాళ్ళు కనిపెట్టింది గర్ల్స్ కే, వీళ్ళు మాడిఫై చేసి ఇచ్చింది కూడా గర్ల్స్ కే. కాబట్టి ఎవరికి? జూనియర్ హై స్కూల్ గర్ల్స్ కి. మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇద్దరు గర్ల్సే, భయపడమాకండి, ఇద్దరు గర్ల్సే. అది 7th to 9th గర్ల్స్, ఇది జూనియర్ హై స్కూల్ గర్ల్స్ కు ఉపయోగించడం జరిగింది. ఇది అడగబోయేటువంటి పాయింట్స్ అనమాట, ఎవరికి ఉపయోగిస్తారు అని. క్లియర్? సో ఏ సంవత్సరం, ఎవరి చేత, ఎవరి కోసం. సో మళ్ళీ క్లారిటీ చెప్పండి నా కోసం. ఫస్ట్ ఎవరికి చెప్పాలి గట్టిగా? ఎవరికి? 7th, రైట్, 8th, 9th గ్రేడ్ గర్ల్స్ కి. సెకండ్ వన్ ఎవరికి పలకాలి? ఎవరికి? జూనియర్ హై స్కూల్ గర్ల్స్ కి. రెండు గర్ల్సే, డోంట్ వరీ. క్లియర్? సో ఇది వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అయితే అసలు ఏ పర్పస్? వాలీబాల్లో కూడా ఏ స్కిల్ కనుక్కోవడానికి? ఒక స్కిల్లే ఉంటుంది వాలీబాల్లో, నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. వాలీబాల్ కదా, ఏ గేమ్ అయినా నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ స్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్క స్కిల్ కనుక్కోవడం కోసం ఒక్కొక్క టెస్ట్ డెవలప్ చేయొచ్చు. అందులో భాగంగా రసెల్ లాంజ్ టెస్ట్ అనేది ఏ స్కిల్ కోసం తీసుకొచ్చారు, వాలీబాల్లో ఏ స్కిల్ కనుక్కోవడానికి తీసుకొచ్చారు అని అడిగినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద పర్పస్ అని అడిగితే, పర్పస్ లేక ఎయిమ్ ఆఫ్ ది రసెల్ లాంజ్ టెస్ట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రసెల్ లాంజ్ టెస్ట్? రసెల్ లాంజ్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు రసెల్ లాంజ్ టెస్ట్ ద్వారా ఏ సామర్థ్యాన్ని కనుక్కుంటాం, లేక ఏ నైపుణ్యాన్ని కనుక్కోవచ్చు? పిల్లవాడికి ఏ నైపుణ్యాన్ని కనుక్కోవడానికి రసెల్ లాంజ్ ఉపయోగిస్తాం. సో రసెల్ లాంజ్ ద్వారా మనం కనుక్కునే నైపుణ్యం వెరీ ఇంపార్టెంట్ సార్. డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది సర్వింగ్ అబిలిటీ అండ్ వాలీయింగ్ అబిలిటీ. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద సర్వింగ్ అబిలిటీ అండ్ వాలీయింగ్ అబిలిటీ. రెండు అబిలిటీస్ సార్, ఒకటి సర్వింగ్ అబిలిటీ, సెకండ్ వన్ వాలీయింగ్ అబిలిటీ. సర్వింగ్ అబిలిటీ, వాలీయింగ్ అబిలిటీ అంటే ఏంటి? సర్వీస్ చేసేటువంటి సామర్థ్యము, వాలీయింగ్ చేసేటువంటి సామర్థ్యం. అంటే పిల్లవాడికి సర్వీస్ చేసేటువంటి సామర్థ్యం ఎంత బాగా ఉంది, ఎంత బాగా సర్వీస్ చేయగలుగుతున్నాడు అనే సర్వీస్ అనేటువంటి స్కిల్ తెలుసుకోవడానికైనా, నెక్స్ట్ సెట్టింగ్ అంటాం కదా,
సెట్టింగ్ లేక వాలీయింగ్. సో సెట్ చేసే బాల్ సెట్ చేస్తాం కదా, ఆ సెట్టింగ్ ఎంత బాగా వస్తుంది అంటే రెండు తెలుసుకోవడానికి సర్వీసింగ్ స్కిల్ తెలుసుకోవచ్చు, వాలీయింగ్ స్కిల్ తెలుసుకోవచ్చు. ఏ టెస్ట్ ద్వారా? రసెల్ లాంజ్ టెస్ట్ ద్వారా. అంటే అడిగితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రసెల్ లాంజ్ టెస్ట్ అని అడిగితే మీరేం చెప్పాలి? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది సర్వింగ్ అబిలిటీ అండ్ వాలీయింగ్ అబిలిటీ. సో వాలీబాల్లో సర్వీసింగ్ సామర్థ్యం ఎంత బాగా ఉందో తెలుసుకోవచ్చు, వాలీయింగ్ సామర్థ్యం ఎంత బాగుందో కూడా తెలుసుకోవచ్చు. ఏ టెస్ట్ ద్వారా? రసెల్ లాంజ్ అనే టెస్ట్ ద్వారా. ఇది డైరెక్ట్ క్వశ్చన్. నేను చెప్పే ప్రతి లైన్ బిట్టే. అర్థమవుతుందా? ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, ఇయర్ అడగొచ్చు, ఎవరికి అడగొచ్చు, ఎందుకోసం అడగొచ్చు, ఎవరి చేత అడగొచ్చు. కాబట్టి ప్రతిదీ లైనే గుర్తుపెట్టుకో. సర్వింగ్ అబిలిటీ, వాలీయింగ్ అబిలిటీ రెండు సామర్థ్యాలు. ఈ రెండు సామర్థ్యాలు వేరే సామర్థ్యాలు కనుక్కోవడానికి అయితే కాదు. ఇది కేవలం ఈ టెస్ట్ ఈ రెండు సామర్థ్యాలు కనుక్కోవడానికి, లేక ఈ రెండు ఫండమెంట్స్ కనుక్కోవడానికి మాత్రమే పనికొస్తుంది. మిగిలినటికి పనికిరాదు. క్లియర్? అంటే లైక్ బ్లాకింగ్ కానీ సెట్టింగ్ కానీ ఇట్లాంటి ఏం పనికిరావు ఇంకా. నెక్స్ట్ అడిగేది ఏంటంటే టెస్ట్ ఐటమ్స్ ఎన్ని? నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ ఐటమ్స్ ఎన్ని? అదేంటి? రసెల్ లాంజ్ టెస్ట్ అనేది ఒక టెస్టే కదా, మళ్ళీ దాంట్లో టెస్ట్ ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ క్లారిటీ అండి, ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. రసెల్ లాంజ్ టెస్ట్ ఈస్ హ్యావింగ్ 2 టెస్ట్ ఐటమ్స్. రసెల్ లాంజ్ టెస్ట్ ఈస్ హ్యావింగ్ 2 టెస్ట్ ఐటమ్స్. అంటే రసెల్ లాంజ్ టెస్ట్ అనేది ఒక స్కిల్ టెస్ట్ పేరే, కానీ దాంట్లో చేయాల్సిన పరీక్షల సంఖ్య ఎంత అంటే 2 పరీక్షలు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పేరుకి ఒకటే టెస్ట్ పేరు, కానీ దాని లోపల ఉన్నటువంటి టెస్ట్ల సంఖ్య ఎంత? 2 టెస్టులు. అదే క్వశ్చన్ అడుగుతాడు. రసెల్ లాంజ్ టెస్ట్ లో ఉన్నటువంటి టెస్ట్ ఐటమ్స్ ఎన్ని అంటే 2. అంటే ఖచ్చితంగా రసెల్ లాంజ్ టెస్ట్ ద్వారా ఎన్ని టెస్టులు చేయొచ్చు? 2 టెస్టులు చేయొచ్చు. అవి ఎవరో కాదు, ఫస్ట్ టెస్ట్ పేరు మీకు ఆల్రెడీ వచ్చు. ఏంటి టెస్ట్ పేరు? సర్వీస్ టెస్ట్ అన్నమాట. ఫస్ట్ టెస్ట్ పేరు సర్వీస్ టెస్ట్, రెండో టెస్ట్ పేరు వాలీయింగ్ టెస్ట్. అంతే సింపుల్. సర్వీసింగ్ టెస్ట్, వాలీయింగ్ టెస్ట్. అదేంటిది ఏదో ఇక్కడ సర్వింగ్ అబిలిటీ, ఇక్కడ వాలీయింగ్ అబిలిటీ అన్నావు కదా, మళ్ళీ అక్కడ సర్వింగ్ టెస్ట్ వాలీయింగ్ టెస్ట్ ఎందుకన్నావు స్వామి అంటే అక్కడ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? వాడి సర్వీస్ ఎంత బాగా చేస్తున్నాడో తెలియాలి కదా, సర్వింగ్ అబిలిటీ కోసం తీసుకొచ్చావు. ఆ సర్వింగ్ అబిలిటీ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం చేసే టెస్టే సర్వీస్ టెస్ట్. వాలీయింగ్ అబిలిటీ తెలుసుకోవడానికి చేసావు కదా, అప్పుడు ఆ వాలీయింగ్ అబిలిటీ కోసం చేసే టెస్టే వాలీయింగ్ టెస్ట్. అంటే కొత్తగా చదవడం అవసరం లేదు, నువ్వు పర్పస్ చదివితే టెస్ట్ ఐటమ్స్ పేర్లు కూడా గుర్తుంటాయి, లేదా టెస్ట్ ఐటమ్స్ పేర్లు చదివితే పర్పస్ గుర్తుంటుంది, అంతే, అదేం లేదు. సో ఓవరాల్ ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. వాలీబాల్ రసెల్ లాంజ్ టెస్ట్ ద్వారా వాడి యొక్క సర్వీసింగ్ అబిలిటీ చూస్తాం, వాలీయింగ్ అబిలిటీ చూస్తాం. సర్వీసింగ్ అబిలిటీ కోసం చేసేటువంటి టెస్ట్ పేరు సర్వీస్ టెస్ట్, వాలీయింగ్ అబిలిటీ కోసం చేసే టెస్ట్ పేరు వాలీయింగ్ టెస్ట్. కాబట్టి ఓవరాల్ గా రసెల్ లాంజ్ టెస్ట్ లో ఉన్న టెస్ట్ ఐటమ్స్ సంఖ్య ఎంత? 2. అది మర్చిపోతాం మళ్ళీ. అంటే ఈ ఒక్క పరీక్షలోనే 2 పరీక్షలు ఉన్నాయి, 2 టెస్టులు చేయాలి. దాంట్లో ఒక్కొక్క టెస్ట్ ద్వారా ఒక్కొక్క సామర్థ్యాన్ని బయటికి తీస్తాము. అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి? టెస్ట్ ఐటమ్స్ ఎన్ని? చెప్పు, నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను వరుసగా. టెస్ట్ ఐటమ్స్ ఎన్ని? 2. టెస్ట్ పేర్లు ఏంటి? వాళ్ళకి వినపడుతున్నా గట్టిగా. సర్వీసింగ్ టెస్ట్, రెండోది వాలీయింగ్ టెస్ట్. ఏ సామర్థ్యం కోసం, ఏ పర్పస్ కోసం వచ్చాం? టు మెజర్ ది ఆర్ ఎస్టిమేట్ ది సర్వింగ్ అబిలిటీ అండ్ వాలీయింగ్ అబిలిటీ. నెక్స్ట్ ఎవరి కోసం? ఫర్ ది జూనియర్ హై స్కూల్ గర్ల్స్. ఫస్ట్ ఎవరి కోసం? 7th 9th గర్ల్స్ కోసం వచ్చింది. ఫస్ట్ కనుక్కుంది ఎప్పుడు? 1937. మోడిఫైడ్ ఎప్పుడు? 1940. ఎవరి చేత? రసెల్ లాంజ్ అనే 2 వ్యక్తుల చేత చేయడం జరిగింది. ఇప్పుడు అసలు ఆ సర్వీసింగ్ టెస్ట్ ఎలా చేస్తారు, ఎంత సమయం ఇస్తారు, ఎన్ని స్టైల్స్ ఇస్తారు అనేది ఒక్కొక్క టెస్ట్ గురించి డీటెయిల్గా చూస్తే అయిపోద్ది అంతే. ఒక్కొక్క టెస్ట్ ని ఏ విధంగా కండక్ట్ చేయాలో అడుగుతాడు. ఆ టెస్ట్ ప్రొసీజర్ మీద కూడా ఒకసారి అడిగే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏ టెస్ట్? సర్వీస్ టెస్ట్. దీని గురించి చూద్దాం. సర్వీస్ టెస్ట్ అంటే వాలీబాల్లో సర్వీస్ ఏ విధంగా చేయించాలో చూపించడం అనమాట. క్లియర్? ఏ టెస్ట్ ఆ టెస్ట్ చూద్దాం, 2 కన్ఫ్యూజ్ అవద్దు. ఫస్ట్ సర్వీస్ టెస్టే చూస్తాను, పేరులో ఉంది సర్వీస్. వాలీబాల్ సర్వీస్ ఐడియా ఉందిగా, తెలుసు కదా, ఓకే, నో ప్రాబ్లం. ఆ వాలీబాల్ సర్వీస్ టెస్ట్ అనమాట ఇది. ఇప్పుడు దీన్ని సర్వీస్ టెస్ట్ ఎలా చేయాలి, ఏమేమి ఫెసిలిటీస్ కావాలని చెక్ చేద్దాం. తర్వాత దాంట్లో క్వశ్చన్ ఏం ఫామ్ చేస్తారని క్వశ్చన్ అడుగుదాం. ఫస్ట్ సర్వీస్ టెస్ట్ చేయాలంటే మనకు కొన్ని ఫెసిలిటీస్ కావాలి. అంటే ఈ పరీక్ష పెట్టాలి అంటే నీకు కొన్ని సదుపాయాలు కావాలి. ఆ సదుపాయాలు నీకు కావాల్సిన ఏంటంటే ముందు ఒక స్టాండర్డ్ వాలీబాల్ కోర్ట్ అవసరం, అలాగే 10 వాలీబాల్స్ అవసరం, ఒక మెజరింగ్ టేప్ అవసరం అనమాట. ఈ 3 మినిమం. స్టాండర్డ్ వాలీబాల్ కోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఒక 10 వాలీబాల్స్ ఉండాలి, ఒక వాలీబాల్ కాదు, 10 వాలీబాల్ ఉండాలి ఒకేసారి. 10 వాలీబాల్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక స్టాప్ వాచ్ కాదు, ఒక మెజరింగ్ టేప్, మెజర్ చేసుకోవడానికి టేప్ కావాలి, ఎంత సింపుల్. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను? స్టాండర్డ్ వాలీబాల్ కోర్ట్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టాండర్డ్ వాలీబాల్ కోర్ట్ అనుకుందాం. నీకు తెలుసుగా స్టాండర్డ్ వాలీబాల్ కోర్ట్ ఎంత? పొడవు ఎంత? 18 మీటర్స్. వెడల్పు ఎంత? 9 మీటర్స్. ఇది అందరూ తెలుసుగా మనకి. ఫీట్స్ లో కావాలి, ఈ టెస్ట్ కోసం మనం ఫీట్స్ లో చెప్పుకోవాలి. సో 18 మీటర్స్ అంటే 60 feet,
లెంత్, 30 ఫీట్ విడ్త్. 60 ఫీట్ల 60 అడుగుల పొడవు ఉంటుంది, 30 ఫీట్ వెడల్పు ఉంటుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఏం చేయాలంటే ఒక హాఫ్ కోట్ తీసుకోవాలి. ఈ హాఫ్ కోట్ మాత్రమే తీసుకున్నాం. దీన్ని కాసేపు పక్కన పెట్టు. ఈ హాఫ్ కోట్ తీసుకుంటే మొత్తం 60 ఫీట్ అయితే హాఫ్ కోట్ పొడవు ఎంత అయింది? 30 ఫీటేగా. వెడల్పు ఎంత అయింది? 30 ఫీటేగా. సో సింపుల్. ఇప్పుడు చెప్పండి, హాఫ్ కోట్ లో ఎంత పొడవు ఉంది? 30 ఫీట్. వెడల్పు ఎంత ఉంది? 30 ఫీట్ ఉంది. ఇప్పుడు దీంట్లో మెజర్మెంట్ ఎలా తీయాలి అంటే ఈ సర్వీస్ టెస్ట్ వాడిని ఎంత బాగా సర్వీస్ చేస్తారో తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ వాడాలి. ఎలానో చూడు ఒకసారి. సింపుల్. ఫస్ట్ ఏం చేయాలంటే పొడవు ఎంత? 30 ఫీట్ కదా. ఈ ఎండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ఎండ్ లైన్ నుంచి లోపలికి 5 ఫీట్ దూరంలో ఒక లైన్ గీయాల్సి ఉంటుంది. సో 5 ఫీట్ దూరంలో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 ఫీట్ దూరం తీసుకొని ఒక లైన్ గీసాను అనుకుందాం. ఇది బ్యాక్ జోన్. ఒక జోన్ ఏర్పడింది, ఒక బాక్స్ ఏర్పడిందా లేదా? దాన్ని బ్యాక్ జోన్ అంటాం. ఎన్ని ఫీట్ దూరంలో? ఎండ్ లైన్ నుంచి లోపలికి 5 ఫీట్ దూరంలో ఒక బ్యాక్ జోన్ ఏర్పరుస్తాం. బ్యాక్ జోన్ ఏర్పరిచిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బ్యాక్ జోను లాస్ట్ నుంచి ఎన్ని ఫీట్లు వచ్చింది? లోపలికి 5 ఫీట్లు వచ్చింది. మొత్తం ఎంత? 30 ఫీట్. 5 ఫీట్లు పోతే 30 ఫీట్లకి ఎంత ఫీట్ ఉంది? 25 ఫీట్ ఉంది. ఈ 25 ఫీట్ రెండు పార్ట్స్ అయ్యి, అర్థమవుతుందా? అంటే ఏంటి? 12.5 ఫీట్ కి ఒకటి, ఇంకొకటి 12.5 ఫీట్ కి ఇంకొకటి. అంటే ఏంటి? ఇది ఏదైతే సెంటర్ లైన్ ఉందో వాలీబాల్లో, ఇక నెట్ లైన్ ఉందో, ఈ సెంటర్ లైన్ నుంచి ఫస్ట్ జోన్ ఇది. ఇది ఎంత దూరం? 12.5 ఫీట్. అలాగే ఫస్ట్ జోన్ నుంచి సెకండ్ జోన్కి ఎంత దూరం? 12.5 ఫీట్. తర్వాత సెకండ్ జోన్ నుంచి ఎండ్ లైన్కి ఎంత దూరం? 5 ఫీట్. ఓవరాల్ గా 12.5, 12.5, 25 ప్లస్ 5 ఎంత? 30 ఫీట్. నీకున్న పొడవు ఎంత? 30 ఫీట్ ని ఎన్ని జోన్లు చేశాను? 3 జోన్స్ చేశాను. సో నా క్వశ్చన్ అంటే సెంట్రల్ లైన్ నుంచి ఫస్ట్ జోన్కి ఎంత దూరం? 12.5 ఫీట్. సెకండ్ జోన్కి ఎంత దూరం? ఇంకొక 12.5. అక్కడి నుంచి థర్డ్ జోన్ ఎంత దూరం? 5 ఫీట్. ఈ విధంగా 3 జోన్స్ డివైడ్ చేశాను. ఇంకా జోన్ లోపల, ఓకేనా? నెక్స్ట్ జోన్ చూడు. ఇలా జోన్ డివైడ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఎండ్ లైన్ నుంచి లోపలికి ఎంత వచ్చాం? 5 ఫీట్ వచ్చాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్ లైన్ నుంచి లోపలికి రావాలి. మళ్ళీ సైడ్ లైన్ నుంచి లోపలికి, సైడ్ లైన్ నుంచి కూడా మళ్ళీ లోపలికి ఎంతంటే 5 ఫీట్ దూరం రావాలి. ఎండ్ లైన్ నుంచి లోపలికి 5 ఫీట్ వచ్చినట్టుగానే సైడ్ లైన్ నుంచి కూడా ఎంత దూరం వస్తాం? 5 ఫీట్ వస్తాం. అలాగే ఇటు పక్క కూడా సైడ్ లైన్ నుంచి ఎంత దూరం వస్తాం? 5 ఫీట్ లోపలికి వస్తాం. సైడ్ లైన్ నుంచి లోపలికి 5 ఫీట్ వేసాను. అయితే ఈ 5 ఫీట్ లైన్ అనేది బ్యాక్ జోన్కి వెళ్ళకూడదు. ఫస్ట్ జోన్ సెకండ్ జోన్ లో టచ్ చేసి చూసారా? ఎండ్ జోన్కి వెళ్ళలేదు, నేను బ్యాక్ జోన్కి వెళ్ళలేదు. సో ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ క్వశ్చన్ చూడండి. మొత్తం కోర్టు పొడవు ఎంత? 18 × 9 మీటర్స్. కాసేపు పక్కన పెడితే ఫీట్ లో మాట్లాడదాం. 60 × 30 ఫీట్. నీకు అవసరమైంది ఎంత? హాఫ్ కోట్. హాఫ్ కోట్ పొడవు ఎంత? 30 ఫీట్. వెడల్పు ఎంత? 30 ఫీట్. ఆ 30 ఫీట్ ని మనం 3 జోన్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఎండ్ లైన్ నుంచి లోపలికి 5 ఫీట్, తర్వాత మిడిల్ జోన్ 12.5, ఇంకో జోన్ 12.5, 12.5, 12.5, 25 పోతే 5 ఎంత? 30 సరిపోలేదా? 30 ఓకేనా? అలాగే సైడ్ లైన్ నుంచి లోపలికి ఎంత? 5 ఫీట్ లోపలికి లైన్ గీసాను. అది లైక్ కబడ్డీలో లాబీ లాగా. అలాగే ఇటు నుంచి సైడ్ లైన్ నుంచి ఒక 5 ఫీట్ లోపలికి గీసాను. ఈ విధంగా జోన్స్ ఏర్పాటు చేసుకోవడం ఫస్ట్ స్టెప్. ఓవరాల్ గా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఎన్ని జోన్లు ఏర్పడ్డాయి? అది నా క్వశ్చన్. ఈ విధంగా హాఫ్ కోర్ట్ మొత్తాన్ని ఎన్ని జోన్స్ గా డివైడ్ చేయాలి? ఎన్ని జోన్లు లెక్క పెట్టు. 1, 2, 3. ఓకేనా? ఫస్ట్ వచ్చినాయా? తర్వాత 4, 5, 6, 7. అంతే. మొత్తం జోన్లు ఎన్ని? 7 జోన్లు వచ్చినాయి. మళ్ళీ చూడు. 1, 2, 3 జోన్లు, 4, 5, 6, 7. సో ఓవరాల్ గా హాఫ్ కోర్ట్ ని ఎన్ని జోన్లు చేయాలి? 7 జోన్లు చేసి ఏ జోన్ లో పడితే ఏ జోన్కి ఎన్ని మార్కులు ఇవ్వాలో ముందు మార్కులు కేటాయించుకోవాలన్నమాట. అంటే బాల్ ఎక్కడ పడితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడితే ఎన్ని మార్కులు, ఇక్కడ పడితే ఎన్ని మార్కులు, ఇక్కడ పడితే ఎన్ని మార్కులు అని డిసైడ్ చేయాలి. అది డిసైడ్ చేయాలంటే ఇప్పుడు మార్కులు కేటాయింపు చూద్దాం. ఏ జోన్కి ఎన్ని మార్కులు ఎలా కేటాయిస్తాం? మార్కులు కేటాయింపు చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు పక్క కోర్టులో ఉన్నాను. ఈ ఎండ్ నుంచి నేను చేయాలి? సర్వీస్ చేయాలి. సర్వీస్ చేసి వచ్చినప్పుడు నా బాల్ కరెక్ట్ గా ఫస్ట్ జోన్ లో పడేది అనుకున్నాం. ఏది? సెంట్రల్ లైన్ కి, ఐ మీన్ దగ్గరగా నెట్ దగ్గర పడేది అనుకున్నాం. నెట్ దగ్గరికి నేనే కదా, ఆడపిల్ల కొట్టినా కూడా పోతుంది. కాబట్టి అక్కడ ఎక్కువ మార్కులు ఇస్తావా తక్కువ మార్కులు ఇస్తావా? తక్కువ మార్కులే ఇవ్వాలి. కాబట్టి ఏదైతే నెట్ లైన్ దగ్గరగా జోన్ ఉందో ఆ జోన్ కి ఆడ బాల్ పడింది అనుకో, అంటే ఈ ఏరియాలో నేను ఇక్కడ నుంచి సర్వీస్ చేసినప్పుడు బాల్ నెట్ దాటి నెట్ పక్కన ఉన్న జోన్ లో పడింది అనుకోండి, 1 మార్క్ ఇస్తా. మార్కులు అనమాట. లేదా పాయింట్ అనుకోండి, 1 మార్కు 1 పాయింట్. దగ్గర ఉన్న జోన్కి ఎన్ని ఇచ్చాను? 1 పాయింట్ ఇచ్చాను. తర్వాత మిడిల్ జోన్కి వచ్చేసరికి 3 పాయింట్స్ ఇచ్చాను. ఆ మిడిల్ లో పడితే. ఎండ్ జోన్ లో ఏదైతే బ్యాక్ జోన్ లో పడిందో అప్పుడు 5 పాయింట్లు ఇస్తాను. ఈ బ్యాక్ జోన్ లో ఏ ఏరియాలో ఎక్కడ పడ్డా 5 పాయింట్లు ఇస్తాను అనమాట. ఇప్పుడు చెప్పు. నెట్ దగ్గరలో జోన్ లో పడితే 1 మార్క్ ఇస్తా. మిడిల్ జోన్ లో పడితే
3 మార్కులు ఇస్తా. ఎండ్ జోన్లో పెడితే 5 మార్కులు ఇస్తా. ఏం గమనించావు? ఏం గమనించావు? 1, 3, 5 కాదు. ఏం గమనించావు చెప్పు? దగ్గరగా పడితే తక్కువ మార్కులు, మిడిల్లో పడితే కొంచెం ఎక్కువ మార్కులు, ఇంకా బ్యాక్లో పడితే ఇంకా ఎక్కువ మార్కులు. అంతే కదా? బ్యాక్ సర్వీస్ చేసినప్పుడు బాల్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది, పంపడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి అక్కడ మంచి సర్వీస్ అది, కాబట్టి ఎక్కువ మార్కులు ఇచ్చాం. అయితే ఇంకోటి, ఇప్పుడు మార్కులు కేటాయింపులో ఒకటి గమనించుకోవాలి, బై హ్యాట్ చేయకుండా. ఎలా గమనించావా? ఫస్ట్ జోన్ ఎన్ని వచ్చినాయి? 1, మిడిల్ జోన్లో 3, తర్వాత 5. 1, 3, 5 ఏ సంఖ్యలు? బేసి సంఖ్యలు. అంటే మార్కులు కేటాయింపు కూడా బై హ్యాట్ చేయకుండా ఎవరికి ఎక్కడ చేయాలో కన్ఫ్యూజ్ అవసరం లే. ఎందుకంటే ముందు 1 తర్వాత 3 తర్వాత 5 బేస్ సంఖ్యలు అయిపోయిందా? ఇంకే సంఖ్యలు ఇప్పుడు సరి సంఖ్యలు ఇవ్వాలి. అది ఎక్కడంటే ఏదైతే ఫ్రంట్ జోన్ ఉందో ఈ ఫ్రంట్ జోన్ సైడ్ ఇక్కడ పడ్డా 2 మార్కులు అనమాట. ఎందుకంటే ఇది కూడా నెట్ దగ్గరలోనే ఉంది, కానీ నెట్ దగ్గర ఏంటండి సైడ్ లైన్ కి బాగా దగ్గరలో ఉంది, బాల్ ఫౌల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియాలో కొట్టడం కొంచెం కష్టమే, కాబట్టి దీంతో పోలిస్తే అందుకు 2 పాయింట్స్ ఇచ్చాం, లేదా 2 మార్క్స్ ఇచ్చాను. అలాగే మిడిల్ జోన్కి వచ్చేసరికి ఇక్కడ పడ్డా 4 మార్క్స్. సో ఈ విధంగా 7 జోన్లకు మార్కులు కేటాయించాను. ఓకేనా? ఇప్పుడు చెప్పు, ఫ్రంట్ జోన్కి ఎన్ని మార్కులు? 1, మిడిల్ జోన్కి 3, ఎండ్ జోన్కి 5. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సెంటర్ లో ఉన్నటువంటి అన్ని జోన్లకి బేస్ సంఖ్యలు వస్తాయి. గమనించావా? సెంటర్ లో ఉన్న జోన్లు అన్నిటికీ ఏ సంఖ్యలు వస్తాయి? బేస్ సంఖ్యలో మార్కులు వస్తాయి. సైడ్ లో ఉన్నటువంటి అన్ని జోన్లకి సరి సంఖ్యలో మార్కులు వచ్చినాయి. చూసావా? ఇక్కడ 2, ఇక్కడ 2, 4. ఈ విధంగా 7 జోన్లకి ఏ జోన్ లో బాల్ పడితే ఎన్ని మార్కులు కేటాయించాలో ముందు డిసైడ్ చేసి పెట్టుకోవాలి. ఇది కోర్ట్ మెజర్మెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎన్ని బాల్స్ ఇవ్వాలి వాడికి? 10 బాల్స్. 10 బాల్ రెడీగా పెడతాం. రెడీగా పెట్టిన తర్వాత విజిల్ వేసి గో స్టార్ట్ అంటాం. ఫస్ట్ బాల్ తీసుకుంటాడు, ఫస్ట్ బాల్ తీసుకొని సర్వీస్ చేస్తాడు. సర్వీస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాల్ సర్వీస్ చేయగానే అది 1లో పడింది అనుకున్నాం. అటు వాడికి ఫస్ట్ సర్వీస్ వచ్చినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి? 1. మళ్ళీ అంటేనే రెండో బాల్ తీసుకుంటాడు. అక్కడే రెండో బాల్ తీసుకుని రెండో బాల్ సర్వీస్ చేస్తాడు, అది పోయి ఎండ్ బ్యాక్ జోన్ లో పడింది. అప్పుడు ఎన్ని మార్కులు ఇస్తాం? 5. మూడో బాల్ తీసుకున్నాడు, కొట్టాడు, 2 మార్కులు, 2. ఇట్లా 10 సర్వీసులు మొత్తం ఎక్కడ పడిందో రాసుకోవాలి. 10 సర్వీసులు అవకాశం ఇస్తాం ఒకేసారి. 10 సర్వీసులు ఎక్కడ పడిందో, లీగల్ సర్వీస్ కరెక్ట్ గా పడిందో చూసుకొని ఏ జోన్ లో పడితే ఆ జోన్ మార్కులన్నీ 10 రాసుకుంటాం. 10 రాసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ గా 10 సర్వీస్ లో మార్కులు కలిపితే అతనికి ఒక 70 మార్కులు వచ్చింది అనుకున్నాం. ఈ విధంగా ప్రతి వ్యక్తి యొక్క 10 సర్వీసులను కూడుకొని ఎవరికి ఎక్కువ వస్తే అతని ఆ స్కిల్ ను బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు హైయెస్ట్ స్కిల్ ఉందనేది అప్పుడు మనం మార్కులు బట్టి చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే క్వశ్చన్ ఏంటి? క్లియర్, ఇదే మొత్తం టెస్ట్ ఇలా చేస్తాం. అంటే దీనివల్ల నీకు సర్వీస్ ఎంత బాగా వచ్చిందో తెలిసిపోతుందిగా. 10 సర్వీసులు ఇచ్చి బాల్ 10 సర్వీసులు కూడా ఎక్కడ కొడుతున్నావో తెలిసిపోతుంది కదా. బట్ ఓవరాల్ గా నీకు 10 సర్వీసుల వల్ల నీ యొక్క సర్వీసింగ్ అబిలిటీ ఎంత బాగుందో తెలిసిపోతుంది. అంటే ఈ విధంగా అందరు విద్యార్థులకి ట్రయల్స్ ఇస్తాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే 10 సర్వీసులు ఉన్నాయి. ఎన్ని సర్వీసులు? 10 సర్వీసులు. ఈ 10 సర్వీసులు మనం అవకాశం ఇవ్వాలి. అయితే ఇది ఎన్ని ట్రయల్స్ కిందకి వస్తుంది? ఒక ట్రయలే. మళ్ళీ 10 సర్వీసులు అయినా సరే దీని అంతా కలిపి ఒక ట్రయల్ అంటాం. సో ట్రయల్ నెంబరింగ్ అవసరం లేదు ఇక్కడ. ఎన్ని ట్రయల్స్ అనేది మనకు అవసరం. ఇక్కడ ఎన్ని సర్వీసులు ఇస్తామని క్వశ్చన్ అడుగుతాడు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో సర్వీసింగ్ టెస్ట్ లో ఎన్ని బాల్స్ కావాలని అడగొచ్చు, లేక సర్వీసింగ్ టెస్ట్ లో ఎన్ని సర్వీసులు ఇస్తామని అడగొచ్చు. ఆ సర్వీస్ టెస్ట్ లో మార్క్స్ ఏ విధంగా కౌంట్ చేస్తారని అడగచ్చు. 10 సర్వీసులు వచ్చిన మొత్తం పాయింట్ అన్ని సమ్ చేసిన తర్వాత మొత్తం కూడితే వచ్చే మార్కులను బట్టి ఎవరు హైయెస్ట్ ఉంటే అతనికి ఆ స్కిల్ అధికంగా ఉందని మనం గుర్తించవచ్చు. సో ఇక్కడ అడిగితే ఆ క్వశ్చన్ ఓన్లీ 10 సర్వీసులు 10 బాల్ అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవడో బాగా డెప్త్కి వస్తే ఈ జోన్ల గురించి అందులో మార్కుల గురించి అడిగే అవకాశం ఉంది. మాక్సిమం రాదు, కానీ ప్రొసీజర్ అర్థం కావాలి కాబట్టి మీకు చెప్తున్నాను. వినండి, విని వదిలేసేయండి. అంతేగాని దీని మీద కూర్చొని మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది సర్వీసింగ్ టెస్ట్. సో ఈ విధంగా సర్వీసింగ్ టెస్ట్ చేయించి పిల్లవాడి యొక్క ఏ అబిలిటీ కనుక్కున్నాం? సర్వింగ్ అబిలిటీ. క్లియర్? సో పిల్లవాడు ఎంత బాగా సర్వీస్ చేస్తారో తెలుసుకోవడం కోసం చేసే టెస్ట్ పేరు సర్వింగ్ అబిలిటీ. ఇది సర్వీస్ టెస్ట్ గురించి. అలాగే ఇదే వాలీబాల్లో ఇంకొక టెస్ట్ ఉంది, వాలీయింగ్ టెస్ట్. వాలీయింగ్ ఎంత బాగా చేస్తున్నాడు, బాల్ని ఎంత బాగా నిలబెడుతున్నాడు అనేది మనం వాలీయింగ్ టెస్ట్ ద్వారా కనుక్కోవాలి. సో వాలీయింగ్ టెస్ట్ లో మళ్ళీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతాడు, వాలీయింగ్ టెస్ట్ ఎలా చేస్తాడో ఒకసారి చూద్దాం. వాలీయింగ్ టెస్ట్ ఇది దీనికి ఇప్పటిదాకా చెప్పిన సర్వీసింగ్ టెస్ట్ కి వాలీయింగ్ టెస్ట్ కి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ వాలీయింగ్ టెస్ట్ ఎలా చేస్తారు? వాలీయింగ్ అక్కడ వాల్ పాస్ అన్నమాట. సో వాలీయింగ్ టెస్ట్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మనకి ఏమేమి అవసరం అయితే చూడండి ఒకసారి. వాలీయింగ్ టెస్ట్ చేయాలంటే మనకు ఒక వాల్ అనేది అవసరం, ఒక గోడ. ఖచ్చితంగా ఒక ఫ్లాట్ వాల్ అనేది గోడ అనేది అవసరం. ఎంత గోడ అనేది తీసుకోండి, ఒక గోడ ఉండాలి బాగా. ఈ గోడ తర్వాత ఇది ఫ్లోర్ ఆఫ్ ది వాల్, అంటే గోడ యొక్క కింద భాగం. ఇది గోడ కింద భాగం, ఇది గోడ అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే మెజర్మెంట్ జాగ్రత్తగా అండి.
వాల్ నుంచి గోడ యొక్క కింది భాగం నుంచి 7.5 ఫీట్ దూరంలో ఒక లైన్ గీయాల్సి ఉంటుంది. దీన్నే నెట్ లైన్ అంటాం. ఎందుకంటే వాలీబాల్లో నెట్ ఉంటుంది కదా, నెట్ ఉంటుంది కదా, ఆ విధంగానే నెట్ పై నుంచి బాల్ పంపే విధంగా ఆడాలి నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక నెట్ లైన్ అనేది గీస్తాం. గోడ కింది భాగం నుంచి పైకి 7.5 ఫీట్ ఎత్తులో ఒక నెట్ లైన్ గీసుకుంటాము. నెట్ లైన్ గీస్తాం. నెట్ లైన్ పైన వాడు చేయాల్సిన పని అంటే మళ్ళీ 10 ఫీట్లో నెట్ లైన్ పైన మళ్ళీ 10 ఫీట్ 10 ఇంటూ 10 లాగా 10 ఇంటూ 10 ఫీట్ అంటే 10 ఫీట్ వెడల్పుతో అలాగే 10 ఫీట్ పొడవుతో ఒక వాలీయింగ్ టార్గెట్ ఏరియా ఒక బాక్స్ లాగా గీస్తాడు. దాన్ని మనం వాలీయింగ్ టార్గెట్ ఏరియా అంటే ఏంటి? ఈ వాలీయింగ్ టెస్ట్ లో పంపే ప్రతి బాల్ కరెక్ట్ గా బాక్స్ లోనే పడాలి. ఆ బాక్స్ లో పడే విధంగా ఆడతాం. ఎలా ఆడతాం చూపిస్తా. కాబట్టి ఇప్పుడు వరకు మీరు ఏం చేయాలంటే 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెట్ లైన్ పొడవు ఎంత, నెట్ లైన్ హైట్ ఎంత, ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది ఫ్లోర్ యొక్క బేస్ నుంచి 7.5 ఫీట్ ఎత్తులో నెట్ లైన్ ఉండాలి. నెట్ లైన్ పైన వాలీయింగ్ టార్గెట్ ఏరియా గీయాలి. వాలింగ్ టార్గెట్ ఏరియాను 10 ఫీట్ హైట్ 10 ఫీట్ విడ్త్ రెడీ చేసుకోవాలి. ఆ బాక్స్ రెడీ చేస్తాం. ఇలా బాక్స్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు గోడ కింద భాగం నుంచి బయటికి ఇప్పుడు గోడ ఉంది. ఆ గోడ కింద నుంచి మనం నిలబడాలిగా. మనం నిలబడటం కోసం ఏం చేస్తామంటే ఒక రిస్ట్రిక్టెడ్ లైన్ గీస్తాం. మనం నిలబడటానికి ఒక రిస్ట్రిక్టెడ్ లైన్ అంటే ఏంటి? గోడ కింది భాగం నుంచి మనకు బయట మనం నిలబడటానికి ఒక 3 ఫీట్ దూరంలో ఒక రిస్ట్రిక్టెడ్ లైన్ అనేది గీసుకుంటాము. రిస్ట్రిక్టెడ్ లైన్. ఏ లైన్? రిస్ట్రిక్టెడ్ లైన్ అంటాం. సో అక్కడే ఉంది రిస్ట్రిక్షన్ అంటే మనం దాన్ని దాటి ముందుకు వెళ్ళకూడదు. ఆ రిస్ట్రిక్టెడ్ లైన్ ఎక్కడి నుంచి ఉంది? గోడ నుంచి మనకి 3 ఫీట్స్ దూరంలో మనం నిలబడాలి. మనం లైన్ గీసుకుంటాం. అది రిస్ట్రిక్టెడ్ లైన్ అంటాం. ఇది మొత్తం మార్కింగ్. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే వాలీయింగ్ టెస్ట్ స్టార్ట్ చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాలీయింగ్ టెస్ట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాలీయింగ్ టెస్ట్ యొక్క డ్యూరేషన్ ఎంత అంటే 30 సెకండ్స్ పాటు చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. వాలీయింగ్ టెస్ట్ యొక్క డ్యూరేషన్ ఎంత? 30 సెకండ్స్ పలకాలి. 30 సెకండ్స్ పాటు వాలీయింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే వాలీయింగ్ టెస్ట్ చేసేటప్పుడు రెడీ ఎలా ఉండాలంటే ఇక్కడ మనం ఉంటాం. ప్లేయర్ స్టార్ట్ గో అన్న తర్వాత విజిల్ వేసిన తర్వాత విజిల్ ఉండాలి, స్టాప్ వాచ్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే టైం నోట్ చేయాలి కదా. సో స్టార్ట్ గో అన్న తర్వాత స్టాప్ వాచ్ స్టార్ట్ చేసి మనం టైమర్ ఆన్ చేస్తాం. టైమర్ ఆన్ చేసిన తర్వాత ఇది ఎవరైతే ప్లేయర్ ఉన్నాడో ఆ ప్లేయర్ ఏం చేస్తారంటే వాలీబాల్ ని ఆ వాలింగ్ ఏరియాలోకి మనం పంపాలి. అయితే పంపేటప్పుడు గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ లో ఫర్ ది స్టార్టింగ్ ఏం చేయాలంటే అండర్ ఆర్మ్ తో బాల్ ని వాలింగ్ ఏరియాలోకి పంపాలి. స్టార్టింగ్ వచ్చేసరికి సర్వీస్ అప్పర్ హ్యాండ్ సర్వీస్ చేయకూడదు, మామూలు అండర్ ఆర్మ్ సర్వీస్ కూడా చేయకూడదు. జస్ట్ అండర్ ఆర్మ్ పాస్ లాగా బాల్ ఏం చేయాలి? మనం వాలింగ్ ఏరియాలోకి పంపాలి. స్టార్టింగ్ వాలింగ్ ఏరియాలోకి అండర్ ఆర్మ్ తో పంపాలి. అండర్ ఆర్మ్ పంపిన తర్వాత రివర్స్ బౌన్స్ అయిన అప్పటి నుంచి ఏం చేయాలి? వాలింగ్ మాత్రమే చేయాలి. మళ్ళీ గుర్తుపెట్టుకుని స్టార్టింగ్ అండర్ ఆర్మ్ పాస్ చేయాలి. అండర్ ఆర్మ్ పాస్ అయిన తర్వాత రివర్స్ బౌన్స్ అయిన తర్వాత అప్పటి నుంచి ఏం ఆడాలి? వాలింగ్ మాత్రమే ఆడాలి. ఎంత సమయం పాటు? 30 సెకండ్స్ పాటు సమయం పాటు ఆడుతూనే ఉండాలి. ఎక్కడి నుంచి పంపాలి? ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియా నుంచే పంపాలి. అంతేగాని ముందుకు వెళ్ళకూడదు. గోడ దగ్గరికి వెళ్ళి గోడ కొట్టేదాన్ని ఎవడైనా కొడతాడు. కాబట్టి గోడకి 3 ఫీట్ బ్యాక్ ఏదైతే మనం ఉన్నామో ఆ రిస్ట్రిక్టెడ్ లైన్ దాటి ముందుకు వెళ్ళకూడదు. ఈ రిస్ట్రిక్టెడ్ లైన్ నుంచే మనం కంటిన్యూస్ గా ఏం చేయాలి? బాల్ ని వాలింగ్ చేస్తూనే ఉండాలి. అయితే నీకు డౌట్ రావచ్చు, కరెక్ట్ గా ఆ వాలింగ్ టార్గెట్ ఏరియాలోకి ఎట్ట పంపుతావు? ఒకసారి పక్కన తగలొచ్చు కదా, కింద తగలొచ్చు కదా. తగులుద్ది. తగిలితేనే బాల్ వస్తుంటదిగా. అయితే నేనేం చేస్తాను? తగిలినా నువ్వు వచ్చిన బాల్ ప్రతి బాల్ పంపిస్తానే ఉండు 30 సెకండ్స్ పాటు. నేనేం చేస్తాను? నీవు ఏవైతే ఎగ్జాక్ట్ గా ఈ వాలింగ్ టార్గెట్ ఏరియాలోకి ఏవైతే బాల్ పంపావో అవే నేను కౌంట్ చేసుకుంటా. పక్కన తగిలింది కానీ బాల్ ఆపాల్సిన అవసరం లే. నువ్వు కంటిన్యూ చేయి. 30 సెకండ్స్ పాటు వాలింగ్ ఆడుతూ ఉండు. నువ్వు ఏదైతే లీగల్ గా వాలింగ్ టార్గెట్ ఏరియాలోకి ఏవైతే బాల్స్ పంపావో ఆ పంపినటువంటి బాల్స్ మాత్రం ఎన్ని పంపావో అన్ని కౌంట్ చేసుకుంటూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కానీ పక్కన తగిలి నా కాడికి రాకుండా పక్క పడిపోయింది వెళ్ళిపోయింది అనుకో, నేనేం చేయాలి? ఇంకా టైం ఉంటే పరిగెత్తుకుంటే వెళ్ళి బాల్ తెచ్చుకొని మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టు. టైం ఉంటే మళ్ళీ అగైన్ అండర్ ఆర్మ్ పాస్ పంపు, మళ్ళీ వాలింగ్ ఆడుతూనే ఉండు. కాబట్టి ఎన్నిసార్లు పక్క పోయినా నాకు సంబంధం లే. ఆ 30 సెకండ్స్ లో నువ్వు ఎన్నిసార్లు లీగల్ గా ఎగ్జాక్ట్ గా వాలింగ్ టార్గెట్ ఏరియాలో ఎన్నిసార్లు బాల్ పంపావో నేను కౌంట్ చేసుకుంటా అంతే. సో ఇది కాన్సెప్ట్. సో ఈ విధంగా వాలింగ్ టెస్ట్ లో సమయం ఎంత? 30 సెకండ్స్ పాటు చేయిస్తాము. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే 30 సెకండ్స్ చేస్తాం, కానీ ఈ వాలింగ్ టెస్ట్ ను 3 ట్రయల్స్ చేయించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని ట్రయల్స్? 3 ట్రయల్స్. పలకండి. 3 ట్రయల్స్.
3 సార్లు ఆడించాలి. అంటే ఫస్ట్ ట్రైల్ లో సరికి 30 సెకండ్, సెకండ్ ట్రైల్ లో 30 సెకండ్, థర్డ్ ట్రైల్ లో 30 సెకండ్. ఈ విధంగా 3 ట్రైల్స్ ఇస్తారు. 3 సార్లు ఆడడానికి అవకాశం ఇస్తారు ప్రతి విద్యార్థికి. అదే సర్వీసింగ్ టెస్ట్ లో ట్రైల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సర్వీసులు ఉన్నాయి. ఎన్ని సర్వీసులు? 10 సర్వీసులు. 10 సర్వీసులు కలిపి కూడా ఒక ట్రైల్ అనుకోవాలి తప్ప 10 ట్రైల్ అనకూడదు దాన్ని. 10 సర్వీసులు కలిపి ఒకటే ట్రైల్ అది. ఇక్కడ 30 సెకండ్ అనేది ఒక ట్రైల్, ఇంకో 30 సెకండ్ అనేది ఇంకో ట్రైల్, ఇంకో 30 సెకండ్ అనేది ఇంకో ట్రైల్. అంటే ఓవరాల్ గా ఎన్ని ట్రైల్స్ ఇస్తాం? 3 ట్రైల్స్ ఇస్తాము. ఇది బిట్ అడుగుతాడు. ఇది అడిగే అవకాశం వాలింగ్ టెస్ట్ లో. ఈ 2 క్వశ్చన్ ఇంపార్టెంట్. వాలింగ్ టెస్ట్ యొక్క సమయం ఎంత? 30 సెకండ్. వాలింగ్ టెస్ట్ లో వచ్చేటువంటి ట్రైల్స్ అన్ని 3 ట్రైల్స్ ఇస్తారు. మరి 3 ట్రైల్స్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రైల్ 30 సెకండ్స్ ఆడాను. అప్పుడు నేను కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వాలింగ్ టార్గెట్ ఏరియాలోకి పంపినటువంటి బాల్ల సంఖ్య 25. ఓకేనా? తర్వాత ఇంకో సెకండ్ ట్రైల్ వేసినప్పుడు నేను ఆడినవన్నీ 20 అనుకుందాం. ఎగ్జాక్ట్ 20 పంపాను. మూడో ట్రైల్ ఆడినప్పుడు నేను 40 పంపాను అనుకుందాం. ఇప్పుడు ఈ 3 ట్రైల్స్ ఇచ్చినప్పుడు నన్ను విన్నర్ గా ఎలా డిసైడ్ చేస్తారు? ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ క్లారిటీగా ఇది 3వ పాయింట్. ఇది ఇంపార్టెంట్. వాలింగ్ టెస్ట్ లో టెస్ట్ స్కోర్, టెస్ట్ జరిగింది, స్కోరింగ్ ఎలా ఇస్తామంటే బెస్ట్ ఆఫ్ ది 3. బెస్ట్ ఆఫ్ ది 3 అంటే ఈ 3 ట్రైల్స్ ఇచ్చినప్పుడు ఏదైతే నీ బెస్ట్ స్కోర్ ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతే. క్లారిటీగానండి. 3 ట్రైల్స్ ఇస్తాం. 3 ట్రైల్స్ లో ద బెస్ట్ ఆఫ్ ది 3 మాత్రమే తీయాలి. అంటే అందులో ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని మాత్రం లెక్కలోకి తీసుకోవాలి. అంటే ఫస్ట్ ట్రైల్ ఎంత? 25. సెకండ్ ట్రైల్ 20. అంటే దీంతో పాటు ఫస్ట్ ట్రైలే బెస్ట్. థర్డ్ ట్రైల్ వచ్చేసరికి 40 టైమ్స్ ఉంది. కాబట్టి దీన్ని తీసుకుంటారు. నీ యొక్క బెస్ట్ ఆఫ్ 3 ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని తీసుకోవాలి లెక్కలోకి. సో బెస్ట్ ఆఫ్ ది ట్రైల్ మాత్రం లెక్కలోకి తీసుకోవాలి. ఇది 3 పాయింట్లు. అడిగితే ఈ 3 పాయింట్ల మీద క్వశ్చన్ వస్తుంది. ఎక్కడ? వాలింగ్ టెస్ట్. సో మళ్ళీ అడుగుతున్న వాలింగ్ టెస్ట్ గుర్తుపెట్టుకొని వాలింగ్ టెస్ట్ యొక్క సమయం ఎంత? 30 సెకండ్స్. వాలింగ్ టెస్ట్ లో ఎన్ని ట్రయల్స్ ఉంటాయి? 3 ట్రయల్స్ ఉంటాయి. స్కోరింగ్ ఎలా తీయాలి? బెస్ట్ ఆఫ్ ది 3 ట్రయల్స్. ద బెస్ట్ ఆఫ్ ది 3 ట్రయల్స్. 3 ట్రయల్స్ లో ద బెస్ట్ వన్ మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఇది వాలింగ్ టెస్ట్ లో వచ్చేటువంటి అంశాలు. సో ఇది సర్వీస్ టెస్ట్, వాలింగ్ టెస్ట్. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ గా క్వశ్చన్ ఉంటాను, మళ్ళీ చెప్పండి సార్. సర్వీస్ టెస్ట్ లో ఎన్ని వాలీబాల్స్ అవసరం? 10. సర్వీస్ టెస్ట్ లో ఎన్ని సర్వీసులు ఉంటాయి? 10 సర్వీసులు ఉంటాయి. తర్వాత ఎన్ని జోన్లు ఉంటాయి? 7 జోన్లు ఉంటాయి. ఎన్ని మార్కులు కేటాయిస్తాం? 1, 2, 3, 4, 5 అనేటువంటి మార్కులు కేటాయిస్తాం. ఎన్ని జోన్లకి? 7 జోన్లకి. సెంటర్ ఆఫ్ ది జోన్ లో ఏ మార్కులు ఉంటాయి? బేసి సంఖ్యలు ఉంటాయి. సైడ్ ఏముంటాయి? సరి సంఖ్యలు ఉంటాయి. ఇది సర్వీస్ టెస్ట్, వాలింగ్ టెస్ట్. ఓవరాల్ గా రసెల్ లాంజ్ వాలీబాల్ టెస్ట్ ద్వారా ఏ సామర్థ్యం కనుక్కుంటాం? సర్వింగ్ అబిలిటీ, వాలింగ్ అబిలిటీ 2 కనుక్కోవడం కోసం చేసేదే రసెల్ లాంజ్ టెస్ట్. రసెల్ లాంజ్ టెస్ట్ ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? 1937. ఎవరి చేత? ఫ్రెంచ్ కోపర్ చేత. ఎవరి కోసం? 7th to 9 స్కూల్ గ్రేడ్ స్కూల్ గర్ల్స్. తర్వాత రసెల్ లాంజ్ మాడిఫై చేసింది ఎప్పుడు? 1940. ఎవరి కోసం? అగైన్ జూనియర్ హై స్కూల్ గర్ల్స్ కోసం. టెస్ట్ ఐటమ్స్ ఎన్ని టెస్టులు ఉన్నాయి? 2. గుర్తుపెట్టుకోండి. రసెల్ లాంజ్ వాలీబాల్ టెస్ట్ ఉన్న టెస్టుల సంఖ్య ఎంత అంటే 2. కనుక్కున్న అబిలిటీస్ 2. రైట్. ఇది ఓవరాల్ గా రసెల్ లాంజ్ స్కిల్ టెస్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి హాకీ స్కిల్ టెస్ట్. స్మిథెల్స్ ఫ్రెంచ్ అచీవ్మెంట్ టెస్ట్.